ఉస్మానియా ఏంది అదే పోలీస్ స్టేషన్ కథ ఏంది మనకు ఏదో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మనకి చాలా ఇష్టమైన పోలీస్ స్టేషన్ చెప్పాలంటే. ఎందుకంటే మన ఉద్యమాలకు అక్కడ ఉన్నా కూడా నిలవై ఉన్నా కూడా దానికి సంబంధించేసేసి ఉస్మానియా యూనివర్సిటీ గురించి అది ఎందుకు చాలా సెనిస్టు మనకి ఎందుకు అంత ఇష్టమైంది ఏంటంటే అక్కడ యూనివర్సిటీ పిల్లలు ఆవేశపూరితంగా అన్యాయం అక్రమాలు జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. అక్కడ నుంచి ముందు స్టార్ట్ అవుతుంది మనకి ఏదైనా జరగాలంటే. ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు చేస్తూ ఉన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు యూనివర్సిటీ పిల్లలు పర్టికులర్గా వ్యతిరేకిస్తుంటారు. ఆ యూనివర్సిటీ పరిధిలో ఏమైపోయిందంటే ఒక దళిత మహిళను అంటే బంజారా మహిళను ట్రాప్ చేశారు. 2004లో ట్రాప్ చేశారు. ఇది ఎవిడెన్స్. మన పోలీస్ డిపార్ట్మెంట్ బాగా కోఆపరేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక 10-15 రోజుల పంచాయతీ అయినా కూడా మనం ఒక జరగరాని ఒక సంఘటన జరిగిందని చెప్పి ఒక ఆడకూతురు మన ఇంటి దగ్గరకు వస్తే మనం చెప్పినాం, నచ్చ చెప్పి పంపించేసినాం, కౌన్సిలింగ్ ఇచ్చాము, తనకి సూసైడ్ చేసుకుంటా అంటే. ఎందుకంటే ఒక జీవితం పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్దని చెప్పి మనం ఇక్కడ ఇదైతే అమ్మాయి చివరికి లేదని నేను తట్టుకోలేకపోతున్నాను వెళ్తానంటే, సరే అమ్మా నీకు ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉందమ్మా అని చెప్పినాం. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఈ 2000 దాంట్లో విట్నెస్ని ఎట్లా తీసుకెళ్లాలనే విషయంలో ఒక వచ్చినప్పుడు నిన్న కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు మీరు ఫలానా తెలియదని అంటే మేము ఫలానా తెలియటం కాదు, ఎవరైనా కావచ్చు. బెస్ట్ పోలీసింగ్ ఫస్ట్ వచ్చింది కదా. అవును, మీరు ఫోన్ చేస్తే మన దగ్గర కట్ల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవును, ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి లేడీస్తో మాట్లాడే పద్ధతి కూడా కాకుండా సివిల్ పోలీస్ డ్రెస్లో పంపించేసినప్పటికీ కొంత హడావుడితో అది బయటకు వచ్చింది ఆ విషయం. ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో ఒక నీడలాగా వెంటాడే ఒక లేడీ ఒక 2 గౌరవప్రదమైన వృత్తులు చేసుకునే, అంటే వాళ్ళ పేర్లు కూడా మేము చెప్పట్లేదు, మగవాళ్ళైనా కూడా వృత్తులు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కలిసి ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ఓ బంజారా యువతిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దాదాపు ఒక 20 పేజీల దాకా ఉండే సుమారుగా. దీంట్లో ఈ అమ్మాయిని ట్రాప్ చేసినట్టుగా ఆమెను అడుగుతున్నట్టుగా ఈ వాంట్స్ ఏ గర్ల్, ఇది ఇక్కడ కొంచెం నేమ్స్ ఇది కాకుండా అది ఇట్లా మనం మొత్తం నేమ్స్ కూడా పక్కన పెట్టాం కాబట్టి నేమ్స్ మార్చాం కాబట్టి ఇట్లా ఆఫ్టర్ మీటింగ్ ఇవన్నీ ఇది ఏంటంటే ఉమెన్స్ ట్రాప్ చేయటం అన్నట్టు. అన్సాటిస్ఫైడ్ ఉమెన్స్ లేకుండా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఇది చేయటం, ఇవన్నీ చాట్ చేసినటువంటి అన్ని కూడా మనం ఈ హైలైట్ చేసినవన్నీ కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఇదే ఇక్కడ మనం పోలీస్ డిపార్ట్మెంట్కి మనం చేసే ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీరు స్మూత్ గా ఉండండి ప్రజలతో కూడా. మేము 10 ఏళ్ళు బాధలు పడ్డాము, ఒక దౌర్భాగ్యుడి వల్ల మేము ఇబ్బంది పడ్డాము. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం తీసుకొచ్చుకుంది, ఎంత కష్టపడితే మేము చేసామన్నది. జైల్లో ఎందుకున్నాం మేము? మాకేం అవసరం? మేము మా కుటుంబాల కోసం పోయినామా, లేకుంటే మేము వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి పోయినామా, లేకుంటే వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేశారా? చూపించమంటాం, ఓపెన్ గానే ఉన్నాం. మనం బజార్ లో అందరితో పాటు ఉండే వాళ్ళమే, మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీ ఓపెన్ సీక్రెసీనే మంది. మన లైఫ్ మనకు తెలుసు, మన జర్నలిజం మనకు వచ్చి ప్రాణం, అది మన ప్రవృత్తులు ఏదైతే ఉన్నాయో మన నిజాయితీకి పనిచేస్తాము. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్, మరి ఒక కేసులో కూడా ఆ డబ్బుల ఆరోపణలు లేవే, ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే మన డబ్బులనే పంచాయతీకి వెళ్ళాం కాబట్టి. అయితే ఇప్పుడు ఈ కేసులో కూడా మనం అడిగేది ఏంటంటే మీకు ఒక అద్భుతమైన ఎవిడెన్స్ ఇస్తాము, ఆ బాధిత మహిళతోటే ఇప్పిద్దాం, మనం కాదు, కీలకమైన సాక్షి, కానీ రక్షణ మీరు ఇవ్వగలుగుతారా? ఓకే, మీకు ఒక ఫోన్లో మాట్లాడి కౌన్సిలింగ్ అలాగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీరు పోయి అడావుడి చేశారు, పోలీస్ డ్రెస్సులు వెళ్ళిపోయి, మీకు అంత అవసరమా? ఫోన్లో చెప్తే పంపిస్తారు కదా ఇంట్లో వాళ్ళు, వాళ్ళే తీసుకొచ్చి పంపిస్తారు. ఎందుకంటే విట్నెస్ కిందనే కదా, ఏం జరిగిందమ్మా ఐ విట్నెస్ కూడా కాదు. బై ఫోన్లో ఆ అమ్మాయి చెప్పిందా లేదా అంటే అమ్మాయి చెప్పడం జరుగుతుంది. సర్వసాధారణంగా ఇన్సిడెంట్ జరిగితే 2-3 ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, మనం కూడా చెప్పుకుంటాం. చిన్న కార్ యాక్సిడెంట్ అయినా కూడా మనకు వచ్చి 2 ఫోన్లలో ఇప్పుడే కార్ యాక్సిడెంట్ అయిందంటే గీతలు పడ్డేసారి అంటాం, అదే పెద్ద విషయం కాకుండా కూడా. అయితే లైఫ్కి సంబంధించేసేసి అక్కడ ఒక సంఘటన జరిగిందని ఒక ఆరోపణ, జరగలేదని పోలీస్ డిపార్ట్మెంట్ భావించినట్టయితే ఇప్పుడు ఈ ట్రాప్ అంతా ఏమైంది? ఈ ట్రాప్ అంతా ఇది ఒక సోర్స్ కదా. అంటే 2004 నుంచి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నటువంటిది వాట్సాప్ చాటింగ్. ఇది 2004 నుంచి 23/7/2024 నుంచి 2024 నుంచి అమ్మాయిని ట్రాప్ చేశారు 7 నెలల పాటు. ఆ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని రప్పించేసి చివరికి ఆ అమ్మాయి ఒకటి జరిగిందని చెబుతుంది ఆడకూతురు. మీరు జరగలేదని భావిస్తున్నారు, లోపలికి వెళ్ళండి, ఈ చాటింగ్ అంతా బయటికి తీయండి. ఈ చాటింగ్ ఇస్తున్నారు, 18 పేజీలు ఉంది. ఇది మేము కొంత హైలైట్ చేసినాము. దీంట్లో
ఒక నీడలాగా పనిచేసే ఒక లేడీ సూర్యపుత్రులు అని చెప్పాలి, ఇద్దరు పేర్లు దగ్గరగా ఉంటాయి అన్నట్టు. అంటే మనకి ఎంత ఇదిగా ఉందంటే ఒక ఈ అమ్మాయినే కాకుండా ఇంకొక వాళ్ళు ఏదైతే వృత్తిలో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారో ఇంకొక లేడీని కూడా ట్యాప్ చెప్పారు, అదే వృత్తిలో ఉన్న ఇంకో లేడీని. ఆ అమ్మాయి బయటపడ్డది, అమ్మాయి బయటపడ్డది. రికార్డు ఉంది, ఈజ్ రికార్డెడ్. ఓకే, దీంట్లోనే ఉంది, ఈ చాటింగ్ లోనే ఉంది. అది కూడా ఈ అమ్మాయి కూల్ డ్రింక్ ఇచ్చిన విషయాలు, మా దాంట్లో మత్తు కలిపిన విషయాలు, దాని తర్వాత చాటింగ్, తర్వాత ట్రాప్ చేస్తున్న విషయాలు చెప్తూనే దాన్ని ఏంటి మిషన్ కంప్లీట్ అయిందని అడిగింది ఆ అమ్మాయి. సర్ప్రైజింగ్ చూడండి. ఓకే, ఇప్పుడు ఒక లేడీ మళ్ళీ చాటింగ్ చేస్తూ నీ మిషన్ కంప్లీట్ అయిందని వాడు అడిగితే అర్థం ఏంటి మగవాడిని? ఇది మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ శాఖకు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి, డీసీపీ గారికి మేము చేసే విన్నపం ఏంటంటే, మీకు విచారణ పరంగా పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తాము, మీరు వాళ్ళకి రక్షణ ఇవ్వగలుగుతారా? కీలక సాక్షి ఉన్నారు దీంట్లో, చాలా ఊహించరు వీళ్ళు. దీంట్లో కీలకమైన సాక్షి వాళ్ళు ఉన్నారు, ఆ సాక్ష్యం తీసుకొస్తారు, మొత్తం సాక్ష్యాలు కూడా. రక్షణ ఇవ్వని మనం కోరుతున్నాం. ఎందుకు మరి పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనా? లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్ కాదు ఇది. చెప్పాలంటే అంటే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇది ఆ అమ్మాయి కూడా ముందు కోరింది, ఏది మీరేం చేయకూడదండి, వాటి బయట పెట్టకూడదని కోరింది. అంటే మనం సలహా ఇచ్చాం, ఇది మీడియాకి ఎక్కకుండా నువ్వు కేసు పెట్టుకోమా, మీడియాకి ఎక్కకూడదని చెప్పాం. ఎందుకంటే మీడియాకి ఎక్కితే ఏమవుతుందంటే 4 రోజులు 10 రోజులు బాగానే ఉంటుంది, 11 రోజుల నుంచి మళ్ళీ ఆ అమ్మాయి బయట తిరగడం ఇబ్బంది అవుతుంది, మనకు తెలుసు అది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఎక్స్పోజ్ చేస్తారు. ఈ కొన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత వికృతాలు మారిపోయారు, బాధ్యత పనిచేసేవాళ్ళు లేరు. అందుకని నేనేం చెప్పానంటే, పర్సనల్ గా అమ్మ మీడియాకి వద్దు, నువ్వు కేసు పెట్టుకో, నీకు ఆ రైట్ ఉంది, నీకు ఏం జరిగిందో నువ్వు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో వెళ్ళి కేసు పెట్టుకోండి అమ్మా అని మన సలహా కూడా ఇచ్చాం అప్పుడు. కానీ మనం కూడా ఎక్కడ మాట్లాడాలి ఎవరితో కూడా, అది ఇట్లా ఇది అంతా కూడా మనం ఇది చేసాం. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఈ సంఘటనలు మనం చెప్పేది కూడా ఏంటంటే, ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ 1 వీక్ నుంచి వీళ్ళు ఏంటంటే సస్పెక్టెడ్ కదా, జరిగి ఉంటుందా లేదా అంటే, మరి గతంలో ఉన్నటువంటి 2024 నుంచి ఏదైతే చాటింగ్ జరుగుతుందో ఈ అమ్మాయి ట్యాప్ చేస్తున్నట్టుగా ఉంది కదా, ఇదంతా డాటా ఉంది కదా, డాటా ఉంది. ఈ డాటా 23 పేజీలు ఉంది, ఇంకా మనం 6-7 పేజీలు కుదించాం. ఏది ఇంపార్టెంట్ అనుకునేది తీసాము. ఆ 23 పేజీలు మీరు ఎవరు ఇచ్చారో చూడండి. లేదు, మేము ఒక విట్నెస్ ని పంపిస్తాం, రక్షణ ఇస్తానంటే ఆ విట్నెస్ మీకు చాలా సాక్ష్యాలు ఇస్తారు. ఇంకేముంది మరి, ఇంకా మనం అంతకంటే ఏం చేయగలుగుతాం? చేయలేము. అది అందుకని మనం కోరేది ఒకటేనండి, డిపార్ట్మెంట్ లో మనం వాళ్ళు ట్రాప్ చేసిన మాట వాస్తవా కాదా, ఇంకోటి ఏ కారులో అయితే ఒక ఇన్సిడెంట్ సంఘటన జరిగిందని చెప్తున్నారు, ఆ కార్ సీజ్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఇదే. అది ఒకవేళ జరగలేదు, మీరు కార్ ఇచ్చేసి రిలీజ్ చేయండి, ఎవరు కాదంటారు? ఇప్పుడు పోలీసులకు ఆ ప్రైవసీ ఉంది. అంటే ఇది ఒక 1 వీక్ 10 డేస్ పాటు మీడియాకి ఎక్కలే కదా, ఎవరు మనం బయట చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే అది ఒక సున్నితమైనటువంటి ఒక 4-5 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అవును, దాన్ని బయటికి తీసుకురాకుండా ఎంత గుమ్మనంగా మనం ఉంటే చివరికి ఏమైపోయిందంటే, ఎవరైతే మనం కౌన్సిలింగ్ చేస్తున్నామో మన వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసేసి ఆడావడి చేయడం అన్నది ఇది డిపార్ట్మెంట్ కరెక్ట్ కాదు. అవును, ఎందుకంటే వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చి మళ్ళీ మాట్లాడలేకపోతే పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయిలను ట్రాప్ చేయడం వీళ్ళ నైజాం. ఇది 2024 నుంచి ఉన్న చాటింగ్ అబ్జర్వ్ చేయండి. అవును, అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకంటే మీరు రికవరీ చేయాలని ఎంతసేపు, ఇప్పుడు ఎవిడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక విశ్వసనీయ వ్యక్తులు మన దగ్గరకు వచ్చింది. అంటే ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి ఖచ్చితంగా దీని పోలీసులు కూడా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని దొరకబట్టి శిక్షిస్తే అయిపోయింది. వాళ్ళని అదుపులో తీసుకున్నారు, జరుగుతుంది, ఇంటరాగేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే తప్పించుకునే మార్గాలు 100 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లేడీ బయటికి రావట్లేదు ఎంతసేపటికి. అవును, లేడీ అక్యూజ్డ్ను మిగతా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే సంస్కృతి కొత్తగా స్టార్ట్ చేస్తే ఎట్లా? ఎందుకంటే ఇలాంటి కేసులు ఎంత సెన్సిటివ్ గా చేయాలి, చాలా సెన్సిటివ్ గా. అంటే కౌన్సిలింగ్ చేసే వాళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు జన ఎందుకంటే ఇప్పుడు మనం ఎంకరేజ్మెంట్ మనం ఆ రోజు మనం కౌన్సిలింగ్ చేయకుండా ఉంటే ఆ అమ్మాయికి ఆ సంఘటనలో ఉన్న తీవ్రత దృష్ట్యా సూసైడ్ చేసుకునేది అమ్మాయి డెఫినెట్ గా మనం కాపాడగలిగినాం. డెఫినెట్, ఎందుకంటే అక్కడ ఒక కుటుంబాన్ని కాపాడటంతో పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల భవిష్యత్తు కూడా ఉంటది. ఒక ఆడకూతురు జరిగిందంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, ఆ కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? ఒక సంఘటన అది మనం సెన్సిటివ్ గా చూస్తాం. అవును, 2 మన గవర్నమెంట్ లో మనం ఇంత కష్టపడి తీసుకొచ్చుకున్న గవర్నమెంట్, గత గవర్నమెంట్ లో ఎవడు పెడితే వాడు నడిచింది అధికారం ఉన్నవాడిది. అంటే ఇప్పటికైనా ఉస్మానియా పోలీస్ స్టేషన్ సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కావాలంటే మీకు అందజేస్తానని చెప్పేసి మా ఆనం చిన్ని గారు చెప్తున్నారు. మీరు ఇప్పటికైనా దానిపైన ఒక సీరియస్గా దృష్టి సారించి ఈ కేసు పైన దృష్టి సారించి, సరే అది సెన్సిటివ్ అంశమైనా కానీ ఆ అమ్మాయి పేరు బయటికి రాకుండా ఖచ్చితంగా మీరు వాళ్ళని శిక్షించి మిగతా వాళ్ళపైన ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ అమ్మాయిని కాపాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీరు ప్రతాపం చూపించొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరంటే ఒక గౌరవిస్తున్న వాళ్ళము. ఎందుకంటే ఇటు మీడియాకు అటు పోలీసులకు కొద్దిగా సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎప్పటికీ క్లోజ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన దృష్టి సారించి అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపైన ఈ దురుసు ప్రవర్తనలు అయితే మానుకోవాలని చెప్పేసి అది విషయం. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా, ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో, ఎట్లా చాటింగ్ చేస్తున్నారో మనం ఇదంతా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు కూడా వాళ్ళ ఉచ్చులో పడద్దని చెప్పేసి పడకూడదు. జరుగుతున్నటువంటి దారుణాలు కూడా 9 లోపు ఇంటికి వచ్చేసేయండి మీరు, దాదాపు 90% క్రైమ్స్ క్లోజ్ అవుతాయి. అవును, 9 క్లోజ్గా ఇంటికి వచ్చేసి ఉంటే అవును ఆ అవతల వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆ తర్వాత తాగి తిరిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అన్నాడు.